నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ఒత్తిడి తాళలేక ఎంతో మంది సిన్సియర్ ఐపీఎస్ అధికారులు రాష్ట్రాన్ని విడిచి కేంద్రానికి డిప్యుటేషన్ పైన వెళ్ళిపోతున్నారు, లేదు అంటే ఇతర రాష్ట్రాలకు వేరే సర్వీసులపై వెళ్ళిపోతున్నారని చెప్పి వైసీపీ నేతలు సాక్షి ప్రచారం చేస్తుంది. మరి ఇందులో నిజంగా వాస్తవం ఉందా? నిజంగానే అధికారులందరూ కూడా వేరే రాష్ట్రానికి కేంద్రానికి వెళ్ళిపోవాలని చూస్తున్నారా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే. సార్ వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తున్నది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఒత్తిడి తాళలేక రాష్ట్రంలో ఎవరైతే సిన్సియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారో వారందరూ కూడా కేంద్రానికి డిప్యుటేషన్ పైన వెళ్ళిపోతున్నారు, లేదు అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. రాజకీయ కక్షతో వీళ్ళందరినీ కూడా అధికారులను వేధిస్తుంది అని చెప్పి సాక్షి కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి ఆరోపిస్తున్నారు. మరి నిజంగానే అధికారులపైన కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయం చేస్తుందా, లేదు అంటే అసలు ఏం జరుగుతుంది? ఈ మధ్యకాలంలో కొంచెం విస్తృతంగా జరుగుతున్న ప్రచారం ఒకటి ఉంది. అమరావతి గురించి, పారిశ్రామిక పెట్టుబడుల గురించి, మద్య నిషేధం గురించి, వ్యవసాయ రంగం గురించి, కరెంటు ఛార్జీల గురించి, యువతకు ఉపాధి కల్పన గురించి, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ మాట్లాడితే అది ఆయనకంత శ్రేయస్కరం. 5 సంవత్సరాల పాలకుడుగా ఆయా రంగాలకి ఆయన ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారు అనేది స్పష్టమైన గణాంకాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు, ప్రజలు ఇచ్చిన తీర్పు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు, ఇంకా ఆయన తాను ఒక అద్భుతమైన పరిపాలన అందించాను అని చెప్పని తాను మోసం చేసుకుంటా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. 2019 నాడు మోసపోయి ఉండొచ్చు, కానీ 5 ఏళ్ళు పాలకుడిగా ఆయన్ని అనుభవపూర్వకంగా చూసిన తర్వాత ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ప్రజల నుంచి ఇచ్చారు అని చెప్పని చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. అదే కోవలోకి అధికార వ్యవస్థకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ నాయన అంటే చనిపోయారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళు కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా, పరిపాలనా సంస్కరణలకి ఆద్యుడిగా, రాష్ట్రానికి దేశానికి ఒక ట్రెండ్ సెట్టర్గా ఆయన అందరికీ సుపరిచితుడు. ఆయన దగ్గర ట్రైన్ అయిన ఐఏఎస్ అధికారులు రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు అయ్యారు, యునైటెడ్ నేషన్స్లో భారతదేశపు ప్రతినిధులుగా పనిచేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు కానీ, వాళ్ళ దగ్గర కూడా అధికారులు పనిచేశారుగా, వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేశారుగా. వాళ్ళ నాయన దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, ఆ రోజుల్లో పనిచేసిన అధికారులు, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, ఐఏఎస్ అధికారులు రత్నప్రభ గారు, నాటి మైనింగ్ ఎండి రాజగోపాల్ గారు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు, బీపీ ఆచార్య గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో కనీసం ఒక డజన్ మంది ఐఏఎస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరిగారు. డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకుంటా రతన్ప్రభ గారు అయితే, మిస్టర్ జగన్, మీ అక్రమాస్తుల సంపాదన కోసం మేము బలయ్యి మేము కోర్టుల చుట్టూ తిరగాల అని చెప్పని మీడియా చూస్తుండగా కోర్టులో నిలదీసి అడుగుతుంటే చేతులు నలుపుకుంటా తలంచుకొని దోషిలాగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఆ ముందు. మరి ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఆయన పాలన చేసిన కాలంలో 3 చీఫ్ సెక్రటరీలు, 2 డీజీపీలు హైకోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు దోషులుగా. ఇక ఫైనాన్స్ సెక్రటరీ, పంచాయతీరాజ్ సెక్రటరీలకైతే రోజువారీ డ్యూటీలు కోర్టుల్లోనే కంటెంప్ట్ కేసులు ఫైల్ అవుతూ, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల్లో భాగస్థులైనందుకు 3 చీఫ్ సెక్రటరీలు, సమీర్ శర్మ, నీలం సాహ్ని, ఇంకొక ఆయన, 3 చీఫ్ సెక్రటరీలు కోర్టులకు వచ్చి దోషులాగా నిలబడ్డారు, సంజాషులు ఇచ్చుకున్నారు. కోవిడ్ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ నిధులు, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని కరోనా కారణంగా చనిపోయిన ఒక్కొక్క వ్యక్తికి 50,000 రూపాయలు ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని అమలుపరచని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలితే, ఆ అంశాన్ని విచారిస్తున్న సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని విచారణకు రమ్మని సమన్ చేస్తే, ఆ విచారణకు హాజరయ్యి
బాబు ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో మేము ఆ డబ్బులు విడుదల చేసేస్తామని చెప్పని సుప్రీంకోర్టుకి నివేదించుకొని బయటకు వచ్చిన చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, నా జీవితంలో మొట్టమొదటిసారిగా కోర్టు మెట్లెక్కాను, సిగ్గుపడుతున్నాను ఇవాళ అని చెప్పని మీడియాకి చెప్పడం జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా అద్భుతమైన పరిపాలన అందించా అని చెప్పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు వంకలు పెడతా ఉన్నాడు. ఆయన పాలనలో ఆయన నిర్ణయాల్లో భాగస్వాములైనందుకు, ఆయన ఆదేశాలు యథావిధిగా పాటించిన పర్యవసానికి ఇవాళ ఐపీఎస్ అధికారులు పివి సునీల్ కుమార్ గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, కాంతిలాల్ రాణా టాటా, విశాల్ గున్ని లాంటి వాళ్ళు సస్పెండ్ అయ్యి కేసులు ఎదుర్కొంటున్నారు. కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈయన ప్రభుత్వ హయాంలో, ఈయన పాలనలో, ఈయన నాయకులు తీసుకున్న నిర్ణయాలకు మద్దతు తెలిపిన పర్యవసానానికి వీళ్ళ పార్టీ దొంగ ఓట్లు చేర్పించాలి అని తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపిన పర్యవసానానికి ఉరవకొండ ఈఆర్ఓగా ఉన్న అనంతపురం జెడ్పీసీఈఓ భాస్కర్ రెడ్డి సస్పెండ్ అయ్యి ఉన్నాడు. సార్, కానీ వీటన్నిటిపైన ఏం మాట్లాడకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏరుకోరు తెచ్చుకున్న సిఐడి చీఫే కేంద్రానికి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. ఏంటి సార్? నేను అదే చెప్తున్నా. అంటే ఎవరిని వంకలు పెడతా ఉన్నారు, వేలెత్తి చూపిస్తూ ఉన్నారు అనేది కూడా మనం చర్చించాలిగా. ఎవరి పూర్వరంగం ఏంటి, ఎవరి పాలనా హయాంలో అధికారులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అనేది. జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉండగానే అనంతపూర్ జెడ్పీసీఓగా ఉన్న భాస్కర్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు. ఆయనకు ముందు పనిచేసిన మహిళాధికారిని జెడ్పీసీఓ పొజిషన్లో పనిచేసి ఆమె కూడా ఉరవకొండ ఈఆర్ఓగా ఉన్నామే దొంగ ఓట్లు చేర్పింపుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులకు సహకరించిన పర్యవసానానికి ఆమె అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి బాపట్లో ఉన్న హెచ్ఆర్డి కార్యాలయానికి చీఫ్గా ఉన్న సందర్భంలో కూడా అక్కడ కూడా ఆమె సస్పెండ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ నాయకులకు సహకరించిన పాపానికి ఐఏఎస్ అధికారులు గిరీష సస్పెండ్ అయ్యాడు. అక్కడ తిరుపతి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన లక్ష్మీకాంత్ రెడ్డి అనుకుంటా, అతను సస్పెండ్ అయ్యాడు. సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు సస్పెండ్ అయ్యారు. పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకుల ఈ దొంగ ఓట్ల చేర్పులకి సహకరించిన పర్యవసానానికి ఒక సిఐ, 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు, తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 100-150 మంది బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారు. అలాగే ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి వేతనం పొందుతూ ఉన్న వాలంటీర్లని వైసీపీ సేవకు వినియోగించుకొని 950 మంది మీద కేసులు బుక్ అవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కారణం. కళ్ళ ముందు ఒక వాలంటీర్ స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో దోషులుగా న్యాయస్థానాల చేత, విచారణ సంస్థల చేత ఆయన పాలనా హయాంలోనే అయితే సస్పెండ్ అయ్యారు, లేదు కేసులు బుక్ అయినాయి, లేదు న్యాయస్థానం ఉన్నత న్యాయస్థానం ముందుకొచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డారు. డీజీపీగా గౌతమ్ సవాంగ్ గారు కోర్టుకు వచ్చి నిలబడ్డాడు, డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి కోర్టుకు వచ్చి నిలబడ్డాడు. ఇంకా మేమేదో అద్భుతమైన పరిపాలన అందించాము అని చెప్పని ఇవాళ సక్రమంగా, సజావుగా, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న పరిపాలనలో డెప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసులకు వెళ్ళటం అనేది ఏ ఐఏఎస్ అధికారికైనా, ఏ ఐపీఎస్ అధికారికైనా చాలా సహజ ప్రక్రియ. అంతర్జాతీయ పీస్ ఫోర్సుల్లో కూడా అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన శాంతి కమిటీల్లో కూడా అధికారులు పనిచేస్తారు. ఇవాళ కేంద్ర సర్వీసులకు వెళ్ళి పనిచేయడం అనేది పనిష్మెంట్ కాదు, గర్వకారణం. రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారికి కేంద్ర స్థాయిలో పనిచేసే ఒక కీలక బాధ్యత అప్పచెప్పితే అదొక ప్రివిలేజ్, వాళ్ళ కెరీర్లోనే ఒక ప్రమోషన్ సాధించినట్టు. అటువంటి ఉన్నతమైన అవకాశాలు వాళ్ళకి దక్కినప్పుడు దాన్ని పనిష్మెంట్గా చిత్రీకరించడం వైసీపీకి సాధ్యం. ఇవాళ వాళ్ళ నాయన జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి పాలనా హయాంలో ఎంతమంది అధికారులు బలిపోసులుగా మారినా కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాధారాలతో కనిపిస్తూ ఉన్నా, అదే సందర్భంలో 2004కి ముందు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిన రోజుల్లో కానీ 2014-19 మధ్య విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఆయన పాలనలో భాగస్వాములైన ఒక్క అధికారి కూడా వేధింపులకు గురి కాలేదు, కేసులు పాలు కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఉద్దేశపూర్వకంగా ఒక కులం పేరిట ద్వేషభావం పెంచుకొని డీజీపీ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు గారి మీద
కక్ష సాధింపుతోటి ఆయన్ని డ్యూటీకి దూరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులని ఉద్దేశపూర్వకంగా ఒక కులం పేరిట వివక్ష ప్రదర్శించి డ్యూటీలకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డి. అంతేగాని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఉద్యోగులని కులం పేరిట ద్వేషభావం పెంచుకోలేదు. ఏ రోజున రాజకీయపరమైన అఫిలియేషన్స్ పేరిట ఏ రోజు వారి పట్ల వివక్ష ప్రదర్శించాల. ఇది ప్రూవెన్ ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు మాత్రమే పాలకుడిగా పనిచేసిన అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 4వ దఫా 15వ సంవత్సరం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన పాలన ఏంటి, ఆయన పాలనా తీరేంటి, అధికారులతో ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది ఆయన సామర్థ్యానికి గుర్తింపిస్తారు తప్ప కులాలకి లేకపోతే పార్టీలకి ప్రాధాన్యత ఇవ్వరు అనేది దేశం ఎరిగిన నగ్న సత్యం. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనకి, చంద్రబాబు నాయుడు గారి పాలనలో అధికార వ్యవస్థ వివక్షకు గురవుతుంది అని చెప్పని సాక్షి ఎంత గొంతెత్తి అరిసినా ఈ నక్కల ఓలల్ని, ఈ అర్ధరాత్రి ఆక్రందనల్ని, ఈ ఆర్తనాదాలని పరాజయ భారంతో ఈ ప్రభుత్వానికి ఏదో ఒక రకమైన మసంటించే ప్రయత్నం చేస్తున్న సాక్షికి ఇప్పటికే ప్రజల్లో కోల్పోయిన క్రెడిబిలిటీని ఇటువంటి ఆక్రందనలతోటి, ఇటువంటి తప్పుడు రాతలతోటి, ఇటువంటి వక్రభాష్యాలతోటి, ఇటువంటి వక్రీకరించే సమాచారంతో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోగలుగుతారేమో తప్ప ఇంకా మోసపోవటానికి ప్రజలు, రాష్ట్రం సిద్ధంగా లేదనేది వాస్తవం. సార్ విశ్లేషణతో ఎవరి హయాంలో అధికారులు కక్షకు గురి కావింపబడ్డారో తెలుస్తోంది. థ్యాంక్ యూ సార్.